ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామన్నారు పొన్నం ప్రభాకర్. మాకు మేముగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కూలదోస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. ప్రభుత్వాన్ని కాపాడుతామంటూ ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తున్నారని పొన్నం చెప్తున్నారు. మీరు చేర్చుకున్నప్పుడు రాజకీయ పునరేకీకరణ అన్నారు, అదే మేం చేస్తే రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. డిసెంబర్ 3 నాడు ఎన్నికైనాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు, ప్రభుత్వాన్ని కాపాడుతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. అర్థం చేసుకోవాలి, ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మేము ఎప్పుడన్నా డిసెంబర్ 3 తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యుని తీసుకోవడానికి ఎక్కడన్నా ప్రొవోక్ చేసినామా? గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతారు నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవడు నీతి, ఎవడు రాజనీతి? మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది. ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు జైన్ చేసుకునే బాధ్యత మాకు, ప్రభుత్వం సామర్థ్యంగా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా? ఆనాడు మీరు చెప్తేనేమో ఒక నీతి, మేము చెప్తే ఒక నీతి. ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేదా రాజకీయాల్లో ఇంకో మాట, మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు, మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని. ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎలా తప్పనుకోండి, మాకేం బాధలే.